ఇప్పుడు వచ్చేసి నేను కొలతలు చెప్తాను చూడు. మామూలుగా మీడియం సైజు వాళ్ళకి సరిపోయే కొలతలు చెప్తాను. మీడియం అంటే సన్న ఉన్న నుంచి కొంచెం లావు ఉండే వరకు సరిపోతుంది. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు కట్ చేసుకురంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది బ్లౌజు. మీరు కావాలంటే మీరు ట్రై చేసి నాకు మీరు అబద్ధం అని మీరు చెప్పండి. నేనైతే పొడవు చూడండి 14 ఇంచులన్నర నేను పొడవు పెట్టుకుంటున్నా. ఇది చూడండి కరెక్ట్. ఇగో 14 ఇంచులన్నర మీడియం సైజ్ వాళ్ళందరికీ సరిపోతుంది, సన్న ఉన్న నుంచి పెద్దగా అయ్యే వరకు. ఇగో ఇక్కడ నేను 5.5 షోల్డర్ తీసుకుంటున్నా. చూడండి 5.5 తీసుకుంటున్నా షోల్డర్. సంఖ భాగం కూడా 5.5 తీసుకుంటున్నా. మీకు నేను అన్ని కొలతలు చెప్తాను మెజర్మెంట్ చూడండి. ఇట్లా వచ్చేసి 12, ఇదిగోండి 12 ఇంచెస్ తీసుకుంటున్నాను. 12 ఇంచులు. ఇక్కడ 1 ఇంచుకి మనం ఇట్లా గీసుకోవాలి. 1 ఇంచు కాడికి ఇలాగా మీరు చూసుకున్న 1 ఇంచెస్ ఉంటుంది చూడండి. ఇలా మనం నీట్గా గీసుకుంటే చాలు, లేదంటే బొగ్గు వచ్చేస్తుంది. గల్ల వచ్చేసి 2.5. ఇట్లా గల్ల 10 ఇంచులు చూడండి. అంటే నేను అన్ని మెజర్మెంట్లు చెప్తున్నాను. మీరు మెజర్మెంట్ ప్రకారం మీరు సన్నగా ఉన్న వాళ్ళు కొంచెం మీడియం సైజు ఉన్న వాళ్ళకు మీరు కుడితే సరిపోతుంది. మీరు ఎవరైనా వస్తారు కదా వాళ్ళకి కొంచెం చూసుకొని మీరు మా బ్లౌజులు సెట్ అవ్వట్లేదు అనుకుంటే మీరు అట్లా కుట్టవచ్చు. ఇగో ఇట్లా వచ్చేసి నేను 10 ఇంచుల కాడికి ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. ఖర్చులకి 10 ఇంచుల కాడికి వదిలేస్తున్నాను. ఇటు ఒక 2 ఇంచులు లేదా 3 ఇంచులు ఎగస్ట్రా పెట్టుకోండి. నేనైతే 2 ఇంచులు పెట్టుకుంటున్నాను, ఎక్కువ పెట్టుకోవట్లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లేట్ 3 ఇంచులన్నర వేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లేట్ వేసుకోవాలి. స్ట్రైట్గా చూసుకొని ఇక్కడ 3 ఇంచులన్నర ప్లేట్ వేసుకోవాలి, ఎక్కువ ఏం వేసుకోవద్దు మీరు. గల్ల రౌండ్ కావాలంటే రౌండ్, వాళ్ళు ఏదైనా డిజైన్ పెట్టమంటే ఏదైనా డిజైన్ పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు ఇది కట్ చేసేసుకోండి. మీరు గల్ల ఇంకొకటి ఏంటంటే గల్ల ఏదైనా బ్లౌజులు ఇప్పుడు డిజైనర్ బ్లౌజులు ఉన్నాయంటే గల్ల ముందు కట్ చేసుకోకండి, తర్వాత కట్ చేసుకోండి. నేను దీనికి ఏం డిజైన్ లేదు కానీ చూపిస్తాను మళ్ళీ గల్ల ఇది ఏం కట్ చేస్తున్నాను అనేది. ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి బ్లౌజు. ఇప్పుడు ఈ రౌండ్ పెట్టినాను కదా, ఈ రౌండ్ ఇట్లా నీట్గా కట్ చేసేసుకోవాలి. మీరు రౌండ్గా కావాలంటే రౌండ్, ఏదైనా డిజైన్ కావాలంటే డిజైన్ కూడా పెట్టుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. నేనైతే రౌండ్ పెట్టమన్నా రౌండ్ పెడుతున్నాను దీనికి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి క్లాత్ అటు ఇటు ఉంది కాబట్టి ఇది ఇక్కడ చూసుకొని నీట్గా క్లాత్ కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని నాకు వాళ్ళు 4 ఇంచెస్ పెట్టమన్నారు, నేను 4 ఇంచెస్ పెడుతున్నాను హ్యాండ్స్ అయితే. లేదంటే 4.5 తీసుకోండి, 4.5 తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ప్రతి వీడియోలో పెడతాను 2 ఇంచులు ఒకటి, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి 4 ఇంచులు ఒకటి, ఇలా గీసేసుకోవాలి. ఈ పక్కకి జైంట్లు ఉంటాయి కదా, ఇక్కడ కట్ చేసుకుని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇవి స్టైల్లోకి మనం ఇట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వెనకాల భాగం ముందు భాగం మీద ఎలా వేసుకొని కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. ఇలా ఇలా క్రాస్లు వేసుకోండి, లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఇక్కడ కొంచెం జెయింట్లు వస్తాయి, ఇలా వేసుకుంటే జెయింట్లు రావేమో అని ఇలా వేసాను చూడండి. ఇక్కడ సైడ్కు వస్తున్నాయి కాబట్టి నేను ఇలా వేసేసుకుంటాను. సైడ్లకి జెయింట్లు కంపల్సరీ వస్తాయి మనకి, లైనింగ్ అయినా పైన క్లాత్కైనా సరిపోకపోతే జెయింట్లు వస్తాయి కాబట్టి మనం లైనింగ్ జెయింట్లు వేసుకున్న నష్టమేమి ఉండదు. మీకు కుట్టే వీడియోలు కూడా చూడండి, నేను ఇప్పటివరకు అయితే పెట్టలేదు, పెడతాను వీడియోలు కుట్టేవి. ఇదిగోండి ఇక్కడ మనం 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటాం కానీ క్రాస్ పట్టీల సైడు మనం 4 ఇంచులు పెట్టుకున్నాను నేను. క్రాస్ పట్టీల సైడు ఇటు సైడు 2 ఇంచులున్నారని, ఇక్కడ ఏం పెంచొద్దండి. అటైతే 1/2 ఇంచ్ ఎక్కువ పెంచుతాం కానీ ఇటు అవసరం లేదు మనకి. నేను ఇటు సైడ్ అయితే 2 ఇంచులున్నర పెట్టుకుంటున్నాను. ఇలా నీట్గా గీసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు గల్ల 5.5 తీసుకోండి. అంటే నేను వాళ్ళు 5.5 వాళ్ళది ఉంది కాబట్టి నేను 5.5 తీసుకున్నాను. వాళ్ళది ఎంత ఉంటే అంత కొలుచుకొని తీసుకోవచ్చు. నేను ఇంకా వేరే వీడియోలలో కొలతలు కాకుండా నార్మల్గా ఎలా తీసుకోవాలో కూడా నేను ఆ వీడియోలో పెట్టినాను, మీరు అది కూడా చూడండి, అర్థమవుతుంది. ఇవి కొలతలు లేకుండా బ్లౌజుకు పట్టి ఎట్లా కుట్టాలో కూడా ఉంటాయి చూడండి. డ్రెస్ కటింగ్ వీడియోలు, ప్యాంట్ వీడియోలు కూడా ఉంటాయి మా దాంట్లో, ఛానల్ చూస్తే తెలిసిపోతుంది మీకు.
ఇట్లా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు గల్ల కొంతమంది రౌండ్ అడుగుతారు, కొంతమంది వీ గల్ల అడుగుతారు. మనం వాళ్ళకి ఏ గల్ల కావాలంటే మనం ఆ గల్ల పెట్టుకోవాలి. నాకు వాళ్ళు వీ గల్ల అడిగారు కాబట్టి నేను వీ గల్ల పెడుతున్నాను. ఇట్లా స్ట్రైట్గా ఇక్కడ పెట్టుకొని మనకి ఇక్కడ ఎంత ఎక్కువ ఉందో సంఖ భాగంలో అంతా తీసేసుకోవాలి. ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి, లేకపోతే బుక్ వచ్చేస్తుంది కంపల్సరీ. బ్లౌజ్ కట్ అయితే ఇదిగోండి. ఇది మనకి ఇక్కడ ప్లేట్ వేసేసరికి ఇక్కడ పైకి వచ్చేస్తుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. ఇక్కడైతే నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పట్టీలు చూపిస్తాను చూడండి. క్రాస్ పట్టీలు కూడా సేమ్ మీరు అందులో పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు. కొంచెం టైలరింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీరంతా బాధపడాల్సిన అవసరం ఏం లేదు. క్రాస్ పట్టీలకు కూడా ఇటు సైడ్ 3 ఇంచులున్నర, 11 లేదా 12 తీసుకొని ఇటు సైడ్ 2 ఇంచులున్నర వేసేసుకోండి. 2 ఇంచులున్నర నుంచి ఇలా గీసేసుకుంటే సరిపోతుంది. అంటే ప్లెయిన్ కటింగ్కు వేరేలా ఉంటుంది, క్రాస్ కటింగ్కు వేరేలా ఉంటుంది. మీరు కటింగ్ ప్లెయిన్ కటింగ్ క్రాస్ కటింగ్ కాకుండా చూసుకోవాలి. ఇదైతే క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా ఉంది, ప్లెయిన్ కటింగ్కి అయితే ఇంకోలా ఉంటుంది. ఇప్పుడు మనం దీని మీద ఇట్లా క్లాత్ ఎట్లా వేసుకొని కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇందాకే చెప్పినాను, ఇంతకుముందు వీడియోలో కూడా సేమ్ ఇలాంటి క్లాత్ వస్తే నేను ఎలా తీసుకోవాలో కూడా చెప్పిన. ఇలాగ వేసుకోవాలి, లేదంటే పువ్వులు రివర్స్ వస్తాయి. ఇలా వచ్చినాయి అనుకో రావు, మనకి వాళ్ళు ఇట్లా ఇచ్చారు కాబట్టి అడ్డం మనం ఇట్లనే వేసుకోవాలి. లేదు అనుకుంటే ఇట్లా వేసుకుంటే చూడండి ఫ్లవర్స్ డిజైన్స్, ఇదిగో ఫ్లవర్స్ పైకి వస్తాయి కానీ గీతలు అడ్డం వస్తాయి. అంటే మనకి ఈ గీతలకి తేడా ఉంటుంది. చూడండి స్ట్రైట్గా వేసేసుకున్నాను మొత్తం క్లాత్. చూడండి నేను ఇట్లా పొడవు వచ్చేటట్టు వేసినాను పువ్వులు. ఇది ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. నేను సరిపోతుందా లేదా అనేది మనం ముందే చెక్ చేసుకొని, నేనైతే అడ్డం సరిపోతుంది అని తెలిసి నేనైతే వేసేసుకున్నాను. చూడండి ఇదిగో ఇప్పుడు ఇది నీట్గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం. నీట్గా ఇప్పుడు హ్యాండ్స్ అది వెనకాల భాగం తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది హ్యాండ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి, క్లాత్లో సరిపోతుంది. ఇప్పుడు వెనకాల భాగం, చేతులు ముందు భాగం. ఇప్పుడు ఇది క్రాస్ పట్టి. క్రాస్ పట్టీలకైతే మనకి సైడ్లకి జెయింట్లు పడతాయి. నేను కంపల్సరీ చెప్తాను కదా, మనకి సరిపోదు, ఉన్న క్లాత్లోనే మనం అడ్జస్ట్ చేసి కుట్టాలి. ఇక్కడ సైడ్కి తక్కువ పడుతుంది, మనం వేసేసుకోవాలి. ఓకేనా?